న్యూ ఇయర్ 2025లో ఎలన్ మస్క్ కి వచ్చిన మొదటి ప్రాబ్లం అదేంటంటే తాను ఆవిష్కరించిన టెస్లా సైబర్ ట్రక్ లాస్ వేగస్ లో అయితే బ్లాస్ట్ కు గురైంది. అది కూడా జనవరి 1 మార్నింగ్ 8:40కి అలా యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ట్రక్ లో ఒక వ్యక్తి మృతి చెందినట్టు, అలాగే చుట్టుపక్కల ఉన్న 7 మెంబర్స్ వరకు మేజర్ గా ఇంజూర్ అయ్యారు. ఈ విషయంపై ఎలన్ మస్క్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అదేంటంటే ఆ బ్లాస్ట్ కి ఆ సైబర్ ట్రక్ కి ఎలాంటి సంబంధం లేదని, ఆ ట్రక్ లో ఫైర్ వర్క్స్ అలాగే బాంబుని క్యారీ చేయడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పి స్పష్టంగా తెలిపారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం ట్రక్ బెడ్ కింద అయితే పేలుడు పదార్థాలు కనిపించాయి. అయితే అక్కడ ఉన్న పోలీసులు మరియు ఎలన్ మస్క్ ఇది ఒక టెర్రరిస్టుల పన్నాగం అని తెలిపారు. అలాగే మస్క్ ఇలా అన్నాడు, ఈ టెర్రరిస్టులు ఒక రాంగ్ వెహికల్ ని సెలెక్ట్ చేసుకున్నారు, దానివల్ల కనీసం ఆ హోటల్లో ఉన్న అద్దాలు కూడా పగలలేవు. బాంబ్ ఎక్స్ప్లోడింగ్ తగ్గించడంలో సైబర్ ట్రక్ ఒక కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. ఎందుకంటే ఆ బండి కనీసం పేలినప్పుడు ఇంచు కూడా కదలేదు అంటే అర్థం చేసుకోండి ఆ బండి ఎంత దృఢంగా నిర్మించారని చెప్పి. ఈ సంఘటన చోటు చేసుకున్న కొద్ది గంటల్లోనే న్యూ ఓర్లెన్స్ లో ఇంకొక సంఘటన జరిగింది. అదేంటంటే గుంపులుగా ఉన్న వ్యక్తుల్ని ఒక ట్రక్ గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. ఆ గుద్దటంలో 15 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తుంది. దీనితో పోలీసులకు అనుమానం మొదలైంది. ఈ 2 సంఘటనలకు ఏదైనా కామన్ లింక్ ఉందా అని చెప్పి పోలీసులు విచారణ స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఒక నిజం బయటపడింది. అదేంటంటే ఈ ఇద్దరు ట్రక్ డ్రైవర్స్లు ఒకే సైడ్ నుండి ఆ ట్రక్ ని రెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది కేవలం పోలీసుల అనుమానం మాత్రమే, ఇంకా నిజాలేంటో బయటపడలేదు. ఇది నిజంగా టెర్రరిస్ట్ అటాకే అయితే పోలీసులు తీవ్రంగా ఖండిస్తామని చెప్పి వాదించారు. అలాగే ఇది ఒక కోఇన్సిడెంట్ కూడా కావచ్చు అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అయితే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్. ఇది నిజంగా టెర్రరిస్ట్ అటాక్ లా ఉందా లేదా ఒక కోఇన్సిడెంట్ లా ఉందా? దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.